హే అందరూ! ఈరోజు మనం అవమానాలు మరియు తొలగింపుల క్షణాలను వృద్ధికి అవకాశాలుగా మార్చడం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తున్నాము. ఇది పరుష పదాలను కొట్టివేయడమే కాదు, వాటి నుండి మరింత బలంగా ఎదగడం. క్రూరమైన లేదా అవమానకరమైన వ్యాఖ్యలను ఎదుర్కొన్నప్పుడు మన మొదటి ప్రతిచర్య నిరాశ లేదా కోపం కావచ్చు. అయితే ఆ దృక్పథాన్ని మార్చుకుందాం. ఈ సవాళ్లను మీ స్థితిస్థాపకతను బలపరిచే క్షణాలుగా చూడండి. ప్రతికూల భావోద్వేగాలపై నివసించే బదులు అడగండి, ఇది నాకు ఏమి నేర్పుతుంది? మీ భావోద్వేగ మేధస్సును పెంపొందించడానికి, భవిష్యత్తులో మీరు విమర్శలు మరియు ప్రతికూలతలకు ఎలా ప్రతిస్పందిస్తారో మెరుగుపరచడానికి దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించండి. గుర్తుంచుకోండి, ఒత్తిడి వజ్రాలను ఎలా ఏర్పరుస్తుంది వంటి ప్రతి కఠినమైన పదం మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి తదుపరిసారి మీ తలను పైకి పట్టుకోండి మరియు విమర్శలను వ్యక్తిగత శ్రేష్ఠతకు మార్గంగా మార్చుకోండి. మీరు దీన్ని పొందారు.